నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు విశ్వనాథ్ సినిమాలో సామాజిక మార్పునకు నాంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క ఇసుక అక్రమ రవాణాపై అన్నదాతల కన్నెర్ర మోత్కూరు నార్కట్పల్లి రోడ్డుపై ఎడ్ల బండ్లతో నిరసన ఎస్సీ/ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ ను వేరు చేయాలి గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ పైపులు వేసేందుకు దిగుతూ ఉండగా ప్రమాదము ఎన్ఎస్పీ కాల్వలో పడి 2 రైతుల గల్లంతు సినీ దర్శకుడు కళా తపస్వి విశ్వనాథ్ తీసిన సినిమాలు సామాజిక మార్పునకు నాంది అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క అన్నారు. సినీ దర్శకుడు విశ్వనాథ్ మృతి పట్ల సంతాపము, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ చాలా గొప్ప వ్యక్తి అని, ఆయన స్ఫూర్తితో ఈనాటి తరం దర్శకులు మంచి చిత్రాలు చేయాలని కోరారు. ఆయనతో సినిమా తీయాలన్న కోరికగానే మిగిలిపోయిందని విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారి మరణం చాలా బాధాకరం. ఈ సమాజానికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఒక గొప్ప దర్శకుడు, ఒక సామాజిక సంఘ సంస్కర్తగా కూడా నేను వారిని చూస్తాను. వారు తీసినటువంటి సినిమాలు ఎప్పుడూ ఈ సమాజానికి సందేశం ఇచ్చేటువంటి సినిమాలుగానే కనిపిస్తాయి. ప్రతి సినిమాలో ఒక ఘర్షణ, ఒక సంఘర్షణ, ఆ సంఘర్షణలోంచి ఒక సందేశం, ఒక సామాజిక మార్పుకి ఒక గొప్ప సూచన చేస్తూ ప్రతి సినిమాలో వారు మనకి చూపించారు. ఉదాహరణకి కాలం మారింది కానీ, స్వయం కృషి కానీ, లేకపోతే సప్తపది సినిమాలు లాంటివి కానీ, లేకపోతే స్వాతిముత్యం లాంటి సినిమాలు కానీ, అనేక సినిమాలు వారు ఏ సినిమా తీసుకున్నా కానీ ఒక గొప్ప కళాఖండాలుగా, ఆ కళాఖండాలతో పాటు ఒక సామాజిక మార్పుకి వారు పునాదులు వేస్తూ ఒక సంఘ సంస్కృతిగా చేసినటువంటి చిత్రాలు నిజంగా చరిత్రలో నిలిచేటువంటి చిత్రాలు. వారు గొప్ప మేధావి, సంఘ సంస్కృతి అని నేను భావిస్తాను. అటువంటి వారి మరణం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేయటమే కాకుండా, వారు తీసినటువంటి సినిమాల స్ఫూర్తితో అనేక మంది భవిష్యత్తులో ఈ సామాజిక మార్పుకి, సామాజిక ఒక అభ్యుదయ భావాలకి నాందితో ముందుకు పోవాలని మిగతా దర్శకులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలము అమ్మనబోలులో ఇసుక అక్రమ రవాణాపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. ఇసుక రవాణాను అడ్డుకొని అధికారుల తీరుపై మండిపడుతూ మోత్కూరు నార్కెట్పల్లి రోడ్డుపై ఎడ్ల బండ్లతో నిరసన వ్యక్తం చేశారు. మూసీ వాగుపై ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా వల్ల గ్రామంలో భూగర్భ జలాలు తగ్గడమే కాకుండా పిల్లలు తాగుడుకు బానిసే పక్కదారి పడుతున్నారని రైతులు వాపోయారు. గ్రామంలో పోలీస్ చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఇసుక తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలము కప్పలబంధం గ్రామానికి చెందిన 2 రైతులు సమీపంలోని ఎన్ఎస్పీ కాల్వలో గల్లంతయ్యారు. లక్ష్మారెడ్డి, రామిరెడ్డి
పుల్లా సాహెబ్ అనే ముగ్గురు రైతులు కాల్వలో పైపులు వేసేందుకు దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు పడిపోయారు. పుల్లా సాహెబ్ను అక్కడే ఉన్న కొందరు రైతులు రక్షించగా లక్ష్మారెడ్డి, రామిరెడ్డి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం ఈతగాళ్ల సహాయంతో వెతుకులాట చేపట్టారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఐసీసీ సెమినార్ హాల్లో గిరిజన శక్తి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన పోడు భూముల సమస్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. చిన్న ఒక 15 సంవత్సరాల పిల్లగాడి నుంచి వెళ్ళి ముసలి వరకు కూడా 4 గంటలు కథలు కూడా కూర్చున్నారు. 12 గంటలకు స్టార్ట్ అయితే 3:30కు మీటింగ్ క్లోజ్ అయింది. అంటే నేను నా విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక తండంలో జరిగింది ఆ మీటింగ్. వాళ్ళు మానసిక స్థిరత్వం లేని వాళ్ళు, ఏదో సమస్యలు బాధపడే వాళ్ళు కొంచెం ఇట్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు స్ఫూర్తి కలుగుతుంది, చైతన్యం వస్తుంది. అందుకే తండ అవగాహన సంతోషాలు మంచిగా అనిపించింది. అట్లా అందరూ కూడా వీలైతే మేము తండాల్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం. గిరిజన శక్తి పోరాడదాం, గిరిజన హక్కుల సాధనకై పోరాడదాం, గిరిజన హక్కుల సాధనకై వర్ధిల్లాలి గిరిజన ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన శక్తి. సాధిద్దాం గిరిజన హక్కులను, సాధిద్దాం గిరిజన హక్కులను, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. జై బోలో సేవలాల్ మహారాజ్ కి జై బోలో సేవలాల్ మహారాజ్ కి జై. సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గం, మండల స్థాయి యూనివర్సిటీల అధ్యక్షులు, వాళ్ళ యొక్క కమిటీలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇలా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులు పట్టించుకోవడంలో భాగంగా మేము ఇంతకాలంగా ఎట్లయితే పోరాటం చేసినామో రాబోయే రోజుల్లో రాజ్యాంగబద్దంగా మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటాన్ని గిరిజన శక్తి కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగా ఈ నెల 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతి సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరు చేసి ఇలా వాటికి సంబంధించినటువంటి కమిషన్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గిరిజన గురుకులాలకు ఇప్పటికి కూడా సొంత భవనాలు లేకుండా చాలా గురుకులాలు ఇలా రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు లేక ఉన్నాయి. వాటికి సంబంధించింది కూడా సొంత భవనాలు ఇలా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా
పోడు భూములకు సంబంధించింది గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వము మా గిరిజన శాఖ మంత్రి ఇయాలు ఇస్తాం రేపిస్తామని చెప్పి ఓన్లీ కాయిదాలతోనే మీటింగ్లతోనే సరిపెడుతున్నారు తప్ప ఇంతవరకు కూడా ఏ ఒక్క గిరిజనకి పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వకపోవడాన్ని మేము ఇలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదో ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇలా వందలాది వేలాది పోస్టులు ఉన్నా కానీ ఇంతవరకు కూడా ఎస్సీ బ్యాక్లాగ్ సంబంధించినటువంటి పోస్టులని నింపకపోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము, వ్యతిరేకిస్తా ఉన్నాము. వెంటనే దానికి సంబంధించిన జీవో ఇలా పంపి అన్ని జిల్లాల్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు నింపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మల్లు రవి తదితర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ కు పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. अरे लोकल करने और पार्टी करने राजन साहब जिले अन्याय हुई थी. अरे राणे नहीं कांग्रेस पार्टी. अरे मत पुलिस सुनो. अरे मत सीनियर लीडर राणे की जगह सर मेरे गांधी वाले राणे रा मेरे పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాన్ని మేము సందర్శిద్దామని పెద్ద సిద్ధిరాజు గారు నగరంలో నన్ను గోల పట్టుకుంటే ఈ పోలీసు వాళ్ళతోటి మా సెక్రటరీ రాణి కాంగ్రెస్ పార్టీ. అరే अरे मैं सीनियर लीडर राणे को लेकर सर मेरे गांधी वाले राणे रा मेरे నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలము జాం ప్రభుత్వ ఎస్సీ ఆశ్రమ గురుకుల పాఠశాలలో మహిత అనే 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ కుమార్తె మృతి పట్ల సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాప మా దగ్గరే 5వ తరగతి చదువుతుంది. మహిత పాకపట్ల వాళ్ళకి. పాప చాలా బాగుంది, రాత్రి బాగుంది, మార్నింగ్ గ్రౌండ్కి వచ్చింది. 7:30 టైంలో హెచ్ఎస్ మేడం దగ్గరికి నొప్పి వస్తుందని పిల్లలు తీసుకొచ్చారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఇమ్మీడియట్గా తను పాపని ఏదైనా మొహం నడిపించి హాస్పిటల్ ట్యాబ్లెట్ ఏదైనా వేయాలంటే పెట్టాను కదా, టిఫిన్ కోసం పంపించి పరిస్థితి చూసి మళ్ళీ వెంటనే మా దగ్గర అటెండర్ ఆటో ఉంటే ఆటోలో ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తూ అంబులెన్స్ కూడా ఫోన్ చేశాను. సో ఇమ్మీడియట్గా మేమైతే హాస్పిటల్ తీసుకొచ్చాము. పాప రికార్డ్ చూస్తే ఇంతవరకు కూడా తను కూడా హౌస్ పేరెంట్ బాగానే ఉంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ మధ్య కాలంలో లేదు. ఫస్ట్లో వర్షాకాలం టైంలో ఆస్తమా ఉందని చెప్పేసి వాళ్ళ పేరెంట్ ఇబ్బందులు ఉంటే మేము తీసుకోమని కూడా చెప్పారు. వాళ్ళు బతిలాడడం వల్ల సరే చూద్దాము గ్లూకోజ్ టైంలో ఇదైపోతుందని చెప్పేసి వాళ్ళు బాగా బతిలాడతారు. మేము వాళ్ళ పరిస్థితి చూసి మేము వాళ్ళని చేర్చుకుంటాము. చేర్చుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కాదు, బాగానే ఉంది. ఈ మధ్య కూడా ఒక చెవి నొప్పితో ఇంటికి వెళ్ళి వచ్చింది, అది కూడా బాగుంది. హెచ్ఎస్ ఉంటారు, నేను ఉంటాను, తను ఉంటాము. క్వార్టర్స్లోనే ఉంటాము మేమంతా. 24 hours నైట్ స్టే టీచర్ కూడా ఉంటారు. ఎలాంటి అజాగ్రత్త అనేది మా దగ్గర ఉండదండి. ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. స్పాట్లో పెయిన్ వచ్చిందని తర్వాత చెప్తున్నారు. పిల్లలు అలా తీసుకొస్తారు, వాళ్ళకి తెలియదు. ఇందాక నేను వచ్చేటప్పుడు అడిగితే పాప నా మహిత కొంచెం వెనక నొప్పి వచ్చింది మేడం అని చెప్పారు.
సో వాళ్ళు అక్కడైతే మాకేం చెప్పలేదు. చక్కెర ప్రేయర్లో మామూలుగా కాసేపు నిలబడితే చక్కెర రావడం అనేది పిల్లలు జనరల్గా చేస్తూ ఉంటారు. అలాంటి చక్కెర అనుకొని మేడము చేశారు. వాళ్ళ హస్బెండ్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు మామూలుగా. ఆయన చూసి పరిస్థితి చూసి వెంటనే మా దగ్గర ఉన్నటువంటి అటెండర్ ఆటోలో హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి తీసుకొస్తారు. దారిలో కూడా అంబులెన్స్ ఫోన్ చేస్తారు. మా తమ్ముడు బిడ్డ జామ్ హాస్టల్లో 5th క్లాస్ చదువుతుంది. ఈరోజు మార్నింగ్ 5:30కి వాకింగ్ అని తీసుకెళ్ళడం జరిగింది. అంత పొద్దున వాకింగ్ తీసుకున్న తర్వాత మా పాప మాకు స్కూల్ ప్రిన్సిపల్ మేడము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మీ పాపకి హెల్త్ బాగాలేదు, మా హాస్పిటల్ తీసుకుపోతామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తీరా హాస్పిటల్ వచ్చేసరికి మా పాప చనిపోయింది. అసలు ఏం జరిగిందా, అందుబాటులో ప్రిన్సిపల్ మేడం ఉందా, ప్లస్ స్టాఫ్ నర్స్ ఉందా లేదా ఎవరికి తెలియదు. మొత్తానికి అయితే మాకు ఏమని మీ పాపకి హెల్త్ బాగాలేదు అంతే అని చెప్పేసేసరికి మేము మా పాపకి ఇంతకుముందు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. మేము మా పాపను చూడండి మామూలుగా హెల్త్ బాగాలంటే మేము వచ్చేసరికి పాప చనిపోయింది. దానికి ప్రిన్సిపల్ మేడము ఒకటికొకటి సమాధానం చెప్తుంది. అసలు ఏమైందో మాకు ఇప్పటిదాకా ఏం క్లారిటీ లేదు. మా పాపకు చనిపోయిన గల కారణాలు తెలిసే వరకు పోస్ట్ మార్టం చేయవద్దు. మేము హాస్పిటల్ చూసేసరికి ఆ పాప కాలుకు కొద్దిగా రక్తం కనబడుతుంది. అసలు ఏమైంది, ఎవరైనా ఏమైనా వేసిందా, ఏమైందా ఏం క్లారిటీ లేదు. పాప కాలుకు అయితే మాకు రక్తం కనబడ్డది. మరి కింద పడ్డదాన్ని చెప్తలేరు, ఏం లేదు. ఎప్పట్లాగా వచ్చిన ప్రిన్సిపల్ సార్ మేడం మేము కాంటాక్ట్ అవుతుంది, ఎప్పట్లాగానే మార్నింగ్ వాకింగ్కి వచ్చింది సార్, బాగుందని చెప్పేసి అన్నారు. కానీ కాలుకు చూస్తే తీరా రక్తం కనబడుతుంది. 7:30 అట్లా జరిగితే మాకు 9 వరకు 9:15 వరకు కాల్ చేయలేదు. వాళ్ళ అమ్మ కాల్ చేసి మీ పాప కొద్దిగా హెల్త్ బాగాలేదు రమ్మని చెప్పేసరికి మేము వచ్చి చూసేసరికి ఆల్రెడీ పాప చనిపోయింది. స్కూల్ యాజమాన్యంపై స్కూల్ అసలు ఎందుకు చనిపోయిన కారణాలు తెలియకుండా సరైన అటువంటి కారణాలు ఏమి చెప్తలేదు. అది ఏమో క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళ మీద అసలు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం అందుబాటులో ఉండాలి. ప్రిన్సిపల్ మేడం లేదు, దానికి అనుకూలంగా మళ్ళీ స్టాఫ్ నర్స్ కూడా అక్కడ లేరు. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఉన్నాడు ఇక్కడ. మేము వచ్చేసరికి నేను వాళ్ళ హస్బెండ్ అని చెప్తున్నాడు ఆయన. భద్రాచలం నుంచి హైదరాబాద్కి కారులో గంజాయిని తరలిస్తూ 3 వ్యక్తులు బీభత్సం సృష్టించారు. ఈ విషయం తెలుసుకొని ఇల్లందు సుభాష్ నగర్ వద్ద వారిని నిలిపేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బాబాను ఢీకొని వేగంగా వెళ్లారు. ఈ క్రమంలో ఇల్లందు పట్టణంలోకి వెళ్లిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలము కడిపికొండలో యువకుడి దారుణ హత్య జరిగింది. కడిపికొండ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జీరా ప్రదీప్ అనే గ్రామానికి చెందిన తన బంధువు రైల్వే ఉద్యోగి పెసరి వినయ్ కుమార్కు డబ్బులు అప్పు ఇచ్చాడు. గడువు ముగియడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా వినయ్ గొడ్డలితో ప్రదీప్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మామ ఎవరు ప్రదీప్ ఎవరు చేసింది ఇట్లా ఎవరురా ఆగంగాడు చేసిండా? ఎవరు ఆగం అంటే ఎవడు వినయ్ గడా? ఎప్పుడు 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 చేసిండు ఇది? ఎవడు గోపి ఉన్నా ఎప్పుడు ఎప్పుడు చేసిండ్రా? రాత్రి. ఓకేరా. నైట్ ఎన్ని గంటలకి? హలో
రేంజర్ల రాజేష్ ఇంటిపై అయ్యప్ప స్వాముల వేషంలో వచ్చిన గూండాల దాడిని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల నరేష్ తీవ్రంగా ఖండించారు. ఖైరతాబాద్ స్ఫూర్తి భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజేష్ కుటుంబానికి మద్దతుగా అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావంతులు, బహుజన సంఘాలు ఈ నెల 26న చలో రేంజర్ల కార్యక్రమానికి లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. బహుజన యుద్ధ నౌక ప్రజాస్వామ్యవాది రాజ్యాంగాన్ని యువతకు బోధించే వ్యక్తి, వేల సభలలో అనర్గళంగా మాట్లాడే వ్యక్తి రాజేష్ రేంజర్లపై గత నెల 30 తారీఖు నాడు పాశవికంగా దాడి జరిగింది. అయ్యప్ప స్వాముల ముసుగులో వచ్చి గూండాలు, రౌడీలు, గాంజాయి బ్యాచ్ అక్కడ రాజేష్ రేంజర్ల లేని సమయంలో వాళ్ళ కుటుంబంపై, అందులో ఆడవాళ్ళు ఉన్నారని చూడకుండా కూడా చిన్నపిల్లలపై, వాళ్ళ తల్లిపై, వాళ్ళ భార్యపై పాశవికంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడి సభ్య సమాజం కూడా సిగ్గుపడే విషయం. ఇది ఒకటి కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఈ ముసుగులో, భక్తి ముసుగులో చాలా దాడులు జరుగుతున్నాయి. ఈ గుండాలు, రౌడీలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి లాంటి బ్యాచ్ మొత్తం కూడా ఈ దాడులకు దిగజారుతుంది. అయితే ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము అదే రేంజర్లను వేదిక చేసుకొని ఫిబ్రవరి 26, 26 తారీఖు నాడు పెద్ద నిరసన సభను ఏర్పాటు చేస్తున్నాము. 1,00,000 జనంకు ఒక్కరు కూడా తగ్గకుండా బహుజనవాదులు, అంబేద్కర్ వాదులు, నాస్తికులు, హేతువాదులు మరియు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడుకునే వాళ్ళు చాలామంది కూడా ఆ సభకు హాజరు కావాల్సిందిగా, ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా 1,00,000 జనంకు, అంటే మొత్తం కూడా రేంజర్ల ప్రాంతం, ఆరూరు ప్రాంతం కూడా నీలిమయమయ్యేటట్టు విపరీతంగా జనమంతా వచ్చి ఈ మన నిరసన గలాన్ని ఈ ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన వాళ్ళు ఎవరైనా సరే మనం ఇప్పటికైనా చైతన్యం కాకుంటే రేపటి రోజు మన బతికే ప్రశ్నార్థకమవుతుంది. మన దగ్గర నుంచి మన కోసం కొట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపే ప్రమాదం ఉంది. ఏ విధంగానంటే గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వాలు చేసినాయో ఇదే విధంగా చంపే ఉద్దేశం ఉంది. కాబట్టి 26వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని పనులున్నా కానీ వదిలేసుకొని ఆ సభకు హాజరై మన నిరసన గలాన్ని వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్. జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో 2 సభ్యులను ఎంపిక చేశారు. చండూరు పట్టణానికి చెందిన తిరందాసు నందును ఐక్యవేదిక జిల్లా యువజన విభాగ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా చిట్టిప్రోలు మహేష్ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు తిరందాసు వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే వీరి నియామకం అమలులోకి వస్తుందని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలు, వారి సంక్షేమం కోసం కృషి చేస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వనాథ్ సినిమాలు సామాజిక మార్పునకు నాంది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క. ఇసుక అక్రమ రవాణాపై అన్నదాతల కన్నెర్ర, మోత్కూరు నార్కట్పల్లి రోడ్డుపై ఎడ్ల బండ్లతో నిరసన. ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ ను వేరు చేయాలి, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్. పైపులు వేసేందుకు దిగుతూ ఉండగా ప్రమాదము, ఎన్ఎస్పీ కాల్వలో పడి 2 రైతుల గల్లంతు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.